తాము జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ హైదరాబాద్లో హైడ్రా బాధితులు గలమెత్తారు. సున్నం చెరువు దగ్గర ధర్నాకు దిగారు. ప్రొక్లైన్లకు అడ్డుగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. రిజిస్టర్ భూములకు అన్ని ఆధారాలున్నా హైడ్రా జులుం ఏంటని ప్రశ్నించారు. కబ్జాకోర్లను వదిలేసి సామాన్యులను టార్గెట్ చేయడంపై హైడ్రా బాధితులు మండిపడ్డారు. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో సున్నం చెరువు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కట్టుకోవాలని ఆగాను. అటు సైడ్ మొత్తము వాళ్ళు పర్మిషన్ తీసుకొని కట్టారండి. ఇటువైపు వచ్చేసి అక్కడి వైపు ఉన్నదంతా ఎఫ్టీఎల్ అండి. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా 16-14 అంతా ఎఫ్టీఎల్లో ఉంది. అది ఎఫ్టీఎల్ దాన్ని క్లియర్ చేసేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి కట్టుకోవడానికి మా ఎఫ్టీఎల్ లేని దాన్ని ఎఫ్టీఎల్లో పెట్టేసి మమ్మలను చాలా హింస పెడుతున్నారండి. ఇప్పుడే చూస్తారు కదా అండి, మాది ప్రైవేట్ అండి, పట్టాలే అండి, పహానీస్ ఉన్నవి. 1956 నుండి మా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. 3,250 రూపాయలు జిహెచ్ఎంసీ నేను ట్యాక్స్ కడుతున్నా అండి ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా పే చేస్తామండి. మాకేమీ నోటీసు లేదు, మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. అయ్యా మీరు మాది ఇది ఉంది, మేమేమంటున్నాం అంటే చెరువు ఎంత ఉందో అంతా మీరు సర్వే చేసి మార్క్ చేయండి. మార్క్ చేసి మాకు నోటీస్ ఇవ్వండి. మా ల్యాండ్స్ తీసుకున్నా అంటే మాకేం నోటీస్ ఇవ్వండి. మాకు గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుందండి ఏదైనా ల్యాండ్ తీసుకోవాలంటే. అరే ఇది కబ్జా అంటున్నారండి. ఇది కబ్జా కాదు, కబ్జా అయింది. అది చూడండి, మొత్తం అటు సైడ్ మొత్తం కబ్జా అయిపోయింది. కబ్జా అయ్యి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళని మేము ఏం చేయమంటున్నారు. రంగనాథ్ గారితో అడిగితే మీరు ఏదైనా కోర్టుకు వెళ్ళండి అని అన్నాడు. కోర్టుకు వెళ్ళాం. కోర్టు మాకు స్టే ఇచ్చింది. ఎటువంటి కరోజీ యాక్షన్ తీసుకోవద్దు, ఎటువంటి డిస్మెంటల్ చేయొద్దు అని కోర్టు స్టే ఇచ్చింది. షేర్లింగంపల్లి మండలంలో ఉంది. టోటల్ వచ్చేసి 25 acres ల్యాండ్ అండి. ఇది ఎంప్లాయీస్, స్టేట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు లేఅవుట్ చేసి, ఇది గవర్నమెంట్ సంస్థ లేఅవుట్ చేసింది కాబట్టి దీన్ని ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి సున్నం చెరువు 30 ఎకరాలు ఉందని చెప్పేసి చిత్రీకరిస్తున్నారు. ఇది ఒక యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళే 15 ఎకరాలు అని చెప్పేసి చూపించారనమాట. కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. March 11th రోజు కోర్టు ఆర్డర్ ఇచ్చారు. మేము వచ్చి మధ్యలో చెరువును ఏదైతే తవ్వేటప్పుడు చూసినప్పుడు వచ్చి మేము ప్రశ్నిస్తే మీ ప్లాట్ల జోరికి రాము, మీ దగ్గర రామని ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం మా కట్టుకున్న బౌండరీస్ అవన్నీ కూలగొట్టేసి ఉన్న సామాన్లన్నీ మొత్తం నేలమట్టం చేసేసారండి.